పడదాం, అందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యములు చదువుతుండగా దేవుని వాక్యమును గౌరవించేందుకు మనం అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. తలలతో పాటు హృదయాన్ని వంచుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. పునరుత్థాన దినములో మరొకసారి మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధిలో నిలబెట్టినారు. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మరి ఎంచి చూసినట్లయితే మాలో ఏ మంచితనము లేదు నాయన. అయినప్పటికీ ప్రభు అద్భుతమైన ప్రేమను మా మీద కురిపించినారు. మీకు అద్భుతమైన కృపను మా మీద కురిపించినారు. అయ్యా మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభా పనికిరాని వారుగా మేమున్నప్పుడు పనికొచ్చే విధంగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. పనికొచ్చే బిడ్డలుగా చేసుకున్నారు. తను మీకు స్తోత్రాలు. మేము పాపంలో పడిపోయినప్పుడు పాపంలో నుంచి మనం బయట తీసినారు. అయ్యా మమ్మల్ని రక్షించినారు. తను మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మీ నామం గర్పించే గొప్ప తండ్రి మంచి సమయం మాకు ఇచ్చినారు. ఎందుకంటే ప్రభా మీ ప్రజలే కదా మేము స్తుతిస్తారు నాయన. మన్ను నిన్ను స్తుతిస్తానని మీరు అన్నారు. కాదు ప్రభా, మీ ప్రజలు మిమ్మల్ని స్తుతిస్తారు నాయన. అయ్యా మేము మీ బిడ్డలుగా ఉన్నాం, స్తుతించాలని మేము ఇష్టపడుతూ ఉన్నాం. మీ మాట సెలవిచ్చారు ప్రభా. మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని మీరు సెలవిచ్చి ఉన్నారు. అది మా కొరకే అని మేము నమ్ముతున్నాం. తను మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయంలో మీకు వాక్యం మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి, మరి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము కలవరటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. దేవుడు తన మాటలు దీవించును గాక. మరి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. మరి ఒక వాక్య భాగము మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి ఆఖరి వరకు మనం చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం అనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమునకు జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసెను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము. మరియు మనము సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల
ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. తొమ్మిదవ వరుస చదువుదాం. మనము మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన యేసయ్య, అయ్యా మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఉన్నవాడు నన్నువాడని సెలవిచ్చి ఉన్నారు. మేము నమ్ముతున్నాం ప్రభా. మీరు పరిశుద్ధాత్ముడై ఉన్నారు నాయన. మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు అయ్యా. మీ ప్రజలకు మీరు ప్రభా గ్రహింపచేసే దేవుడై ఉన్నారు. ఒక ప్రత్యక్షతను ఇచ్చే దేవుడై ఉన్నారు. తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం ప్రభా. ఎంచి చూస్తే ప్రభా ఎందుకు పనికి రాను ప్రభా, నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి. నాలో ఏ మంచితనము లేదు ప్రభా. అయినప్పటికీ కూడా తండ్రి మీరు నన్ను ప్రేమించారు, నన్ను రక్షించారు ప్రభా. తండ్రి మరి నా పాపం మీరు కడిగేసినారు, నన్ను మీ బిడ్డలుగా చేసుకున్నారు. ఈ సమయంలో నన్ను మీ బిడ్డగా నిలబెట్టినారు నాయన. కనుక ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి. నా జ్ఞానమంతా తీసివేయండి. నన్ను మీకు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. ఎంతమంది అయితే మీ బిడ్డలుగా ప్రభు మీకు వాక్యం వినాలని ఇష్టపడుతున్నారు వారందరిలో మీరు ఉండండి నాయన. అందరికీ కేవలము మీకు వాక్యం వినగలిగే చెవులను దయచండి ప్రభు. అంత మాత్రమే కాదు నాయన, ఏ వాక్యమైతే వారు వింటున్నారో ప్రభు ఆ వాక్యము ద్వారా వారి జీవితాలు మార్చబడునుగాక తండ్రి. వారి జీవితాలు మార్చబడి వారు ఒక పరిశుద్ధమైన జనముగా ఈ లోకంలో సాక్షులుగా నిలబడుతురుగాక. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీరే మీకు దివ్యమైన మాటలు మాకు వినిపించండి. మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నన్ను మీకు సిలువ చాటును మరుగు చేసి ప్రభా మీ స్వాధీనంలో నన్ను ప్రభా మీరు ఉంచుకోండి నాయన. మీరు మాత్రమే మాట్లాడి మా జీవితాలను ప్రభా బలపరచండి, సరిచేయండి. మీకు ఇష్టపడే రీతిగా మా జీవితాలను నిలబెట్టండి నాయన. మా ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి 2 స్థలాల నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. 2 వాక్య భాగాలను మనము చదువుకున్నాం. కనుక మరి జాగ్రత్తగా మనం దేవుని వాక్యమును అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఆమేన్. మీరందరూ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది దేవుని వాక్యం వినడానికి వచ్చి ఉన్నాం. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి మనం వచ్చింది ఎందుకోసం అంటే దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని మాట నేను వినాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా జీవితం ఆయనకి ఇష్టంగా ఉండాలి, నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి అనే ఆశ ఉద్దేశం కలిగి మాత్రమే మనం ఇక్కడికి వచ్చి ఉన్నామని నేను నమ్ముతున్నాను. ఆమేన్. నిజంగా దేవుని ప్రజలు దేవుని వాక్యం కోసమే వస్తారు. నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా మరి దేవుని బిడ్డలుగా జీవిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు కోరేది అదే. ఆమేన్. సరే ప్రియులారా, మనము రోమా పత్రికలో నుండి 8వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున చేయబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఆమేన్. దేవుడు చూడండి, మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది.
క్షమాపణ, క్షమాపణ పార్డెన్. ఈ వర్తమానం నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. చూడండి, మనం చదువుకున్న వాక్యంలో ఇక్కడ మనము రోమా గ్రంథములో మాత్రము క్షమాపణ గురించి లేదు, ఇక్కడ మనకు చెప్పబడలే. కానీ ఆయన ఏమన్నాడంటే చూడండి, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము అనే మాటలోనే క్షమాపణ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఒకటి కాదు, రెండు కాదండి, సమస్తము. నమ్ముతున్నారా? ఆమేన్. హల్లెలూయా. అందుకని చూడండి, సమస్తము అనుగ్రహించను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా. నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే క్షమాపణ. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పార్డన్. చూడండి, గమనించండి ప్రియులారా. ఎందుకంటే క్షమాపణ అనేది దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్షమాపణ అనేది లేకపోతే మన పాపం మనలోనే ఉంటుంది. వింటున్నారా? క్షమాపణ లేకపోతే మన జీవితం ఎక్కడ ఉంటుందండి? మనం ఎక్కడ పాపంతో ఉన్నామో పాపంలోనే ఉంటాం, పాపంలోనే ఉండి పాపంలోనే చనిపోతాం. కానీ దేవుడు క్షమాపణనే మనం మొదలు పెట్టాడు. ఆయన క్షమాపణ మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఇది చాలా ఇంపార్టెంట్గా మనం అర్థం చేసుకోవాలి. క్షమాపణ అనేది చాలా అద్భుతమైన మాట. అది వింటున్నారా? చాలా దివ్యమైన అద్భుతమైన మాట అది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, మనము పాపము చేయడం ద్వారా బైబిల్ చెప్తున్నది, ఎఫెసీ పత్రికలో బైబిల్ చెప్తున్నది, మీరు మీ పాపము వలనే మీరు ఏమై ఉన్నారు? చనిపోయిన వారై ఉన్నారు. వింటున్నారా? మీరు ఏమై ఉన్నారంటే మీరు మీ పాపముల వలనే మీరు చనిపోయి ఉన్నారు. మరి పాపములో నుంచి చనిపోయినటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఎలా ఉండాలి? మరి బయటకు తీయాలంటే అక్కడ ఏం కావాలా? మనం బయట తీయాలంటే ఎవరు తీసేవారు లేరు. అర్థం చేసుకుంటున్నారా? మనం బయటికి బయటకు తీయాలంటే, పాపము నుంచి బయటికి పాపం నుంచి బయటకు తీయాలంటే ఎవరు లేరండి. ఎవరి వలన కాదు అది. వింటున్నారా? ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆమేన్ చెప్తారా? ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. చూడండి, కనుక అపరాధములుగా మనం ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కనుక అపరాధములుగా పాపం చేసిన వారిగా ఉంటే మరి పాపం నుంచి బయటికి మనల్ని తీయాలి. మనం పనికి వచ్చే వారంగా ఉండాలంటే మనల్ని బయట తీసేవారు మనకు కావాలా? మనము తొలగిపోయినాం, పాపం చేసి దూరం అయిపోయినాం దేవుని నుంచే. వింటున్నారా? అందుకని క్షమాపణ అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. వింటున్నారా? క్షమాపణ గురించి ఈ సబ్జెక్టు ప్రవక్తను తీసుకున్నారంటే ఏమంటారు? అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ సైనికులు ఉంటారు, దేశంలో సైనికులు ఉంటారు. సైనికులు ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా యుద్ధంలోకి వెళ్ళాలా. వింటున్నారా? యుద్ధంలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా వారు ఆ యుద్ధంలోకి వెళ్ళడం ఏం చేస్తారంటే అసలు వాళ్ళ ప్రమాణాలు చేసుకుంటారు వాళ్ళు సైనికులు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ యుద్ధ రంగంలోకి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తారని మనం చెప్పలేము. నిజమేనా? శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఒకసారి మరి చనిపోవచ్చు కదా. వీటికి అన్నిటికీ వారు సిద్ధపడతారు. బార్డర్ ఏమంటారు వాళ్ళు, మన దేశానికి బిఎస్ఎఫ్ నిజమేనా? సైనికులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వింటున్నారా? ఇక్కడనే మీరు ఉండండి. హల్లెలూయా. మన దేశాన్ని బార్డర్లో సైనికులు ఉంటారు, దేశాన్ని కాపాడేదానికి. ప్రతి దేశానికి కూడా ఉంటారు మరి బార్డర్లో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే అప్పుడు ఉన్నప్పుడు అక్కడ అక్కడ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు.
ఆయన ఎవరంటే అబ్రహాం లింకన్. పేరు విన్నారు కదా ఎప్పుడన్నా? విన్నారా? అబ్రహాం లింకన్ పేరు ఏం లేదా? అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు చూడండి, ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన జాలి గలవాడు. ఆమేన్. జాలి గల మనస్సు కలిగిన వాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుని నమ్ముకున్నవాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ సైనికుడు ఏం చేశాడంటే భయపడి పారిపోతాడు. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వారు ఏం చెప్తారో దాన్ని బట్టి లోపలికి వెళ్ళాలా, వినరా? ఎందుకంటే దానికి ఒక లక్షణాలు ఉంటాయి. వారు ఏం చెప్తారో దాన్ని బట్టి వారు యుద్ధ రంగంలోకి వెళ్ళాలా. చావైనా అంతేండి, బ్రతికినా చనిపోయినా అన్నట్టుగానే వారు వెళ్ళాలా యుద్ధ రంగంలోకి. వింటున్నారా? హల్లెలూయా. మరి ఆ ఒక అతను ఏం చేశాడంటే పిల్లరా, ఆయన ఏం చేసిండంటే కాల్బలం అంటే సైన్యం. ఆ కాల్బలం అన్నట్టు ఆయన పట్టబడ్డాడు. ఒక సైనికుడు పట్టబడ్డాడంటే అతను దోషి అని తీర్పు అతనికి వచ్చింది. ఎందుకంటే అతను భయపడ్డాడు. మరి భయపడాడంటే ఆ యుద్ధ రంగానికి పోవద్దు కదా. వింటున్నారా? ఆయన భయపడి ఇట్లా భయపడేవారు. కానీ ఏమైందంటే ఒక తీర్పు వచ్చింది. యుద్ధ రంగంలో పోయి నువ్వు ఎట్లా భయపడతావు? భయపడొద్దు కదా. అక్కడ వాళ్ళ తీర్పులు ఏంటంటే ఆయనకి కాల్చేయమన్నారు. విన్నారా? తుపాకీతో కాల్చేయమన్నారు. కానీ అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మంచి స్నేహితుడు ఉన్నాడు, చాలా ప్రాణ స్నేహితుడు ఒక ఆయన లాగానే ఉన్నాడు. ఈ సంగతి తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేసినట్టే స్నేహితుడు డైరెక్ట్గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారు. ప్రెసిడెంట్ అంటే ఎవరైనా ఆ పేరు అబ్రహాం లింకన్. మీరు చదివి ఉంటారు మీ పుస్తకాలలో, విన్నారు కదా. హల్లెలూయా. సరే, ఈయన ఏం చేస్తారంటే అబ్రహాం లింకన్ దగ్గరికి పోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ అప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ప్రెసిడెంట్. ఆయన దగ్గరికి పోతే ఇప్పుడు ఆయనకి సర్వాధికారం ఉంటుంది కదా. విన్నారా? ఇక్కడ ఉన్నారా? వింటున్నారా? ఆయనకు సమస్తమైన అధికారం ఉంటుంది, క్షమించే అధికారం ఉంటుంది. హల్లెలూయా. కనుక అటు ఇటు చేసి ఈ స్నేహితుడు ఏం చేశారంటే అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్ళాట. ఆయన మోకాళ్ళ మీద పడ్డాడట. మోకాళ్ళ మీద పడేసి ఏడ్చుకుంటా సంగతి చెప్పాడు. ఏమని? నా స్నేహితుడు ఇట్లా సైనికులలో యుద్ధరంగంలోకి వెళ్ళేసి కాల్బలము లేకపోతే సైన్యం చూసి భయపడ్డాడు. పూర్తిగా భయపడిపోయేసి మళ్ళీ వెనుక వచ్చాడు. మరి తనకి తీర్పు వచ్చేసింది. ఏమని? కాల్చివేయమని వచ్చేసింది అని ఆయన మోకాళ్ళ ఏడ్చుకుంటా విన్నవించుకున్నాడు. వింటున్నారా? హల్లెలూయా. ఆ పేల్చే శబ్దం అంటేనే భయమట. మరి పేల్చే శబ్దం అంటే పేల్చితే శబ్దాలు వస్తాయా? ఈ శబ్దాలు వింటేనే భయం అట. అటువంటి యుద్ధ రంగంకి పోవద్దు. అవునా? హల్లెలూయా. కానీ యుద్ధ రంగంకి పోయాను, సైనికుని అన్నీ ఉన్నాయి, కానీ భయపడ్డావు. భయపడిన వరకు వాళ్ళు ఏం చేస్తారంటే దానికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అర్థమైందా? ఇన్స్ట్రక్షన్స్ ఏంది? నువ్వు చస్తే సావాలా, అంతే. బతికితే బతకాలా. అక్కడ నువ్వు సైన్యంలో నువ్వు పోరాటం మీద చేయాలా లేదా? పోరాటం చేయాలా. సరే, ఏమైందంటే ఈ పరిస్థితిలో మరి ఆయనకు స్నేహితుడు ఏం చేశాడంటే తిరిగి మరి మన ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా అడుగుతాడు. ఈ విషయాలని చెప్తే ఆయన ఏం చేస్తాడంటే తన బాక్స్ ఉంటుందంటే బాక్స్లోంచి పేపర్ తీసేసి పేపర్లో రాస్తాడు. క్షమించాను అని చేసి సంతకం చేశాడు. అమ్మని చెప్తారా? వింటున్నారా? హల్లెలూయా. ఈ క్షమించాను అని సంతకం చేసి పంపించింది ఎవరంటే ప్రెసిడెంట్. ఆమేన్. హల్లెలూయా. సరే,
అప్పటికి సరే ఆ చీటీ తీసుకొని వచ్చాడు. ఎవరిది ఆ చీటీ రాసిచ్చింది? ఎవరు రాసిచ్చారు? అబ్రహాం లింకనేనా? ఆయన ఏమై ఉన్నారు? అబ్రహాం లింకన్ ఎవరు? అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ప్రెసిడెంట్ ఆయన. ఆయన రాసిచ్చిన చీటీ తీసుకొని వచ్చేసి స్నేహితుని దగ్గరికి వచ్చేసి ఇక సంతోషంగా వచ్చేసరికి స్నేహితుడు ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. వచ్చి అడిగి చూపెడితే నాకు క్షమాపణ చీటీ చూపెట్టాడు. అమెరికా ప్రెసిడెంట్ చీటీది. అతను నమ్మలేదు. అది ఫేక్ అనుకున్నాడు. ఫేక్ అంటే ఎవరైనా కానీ రాసి సంతకం పెట్టవచ్చు అని నమ్మలేదు. ఎవరు? ఈ సైనికుడుగా ఉన్న భయపడి పారిపోయించినాడు సైనికుడు అన్నారా? ఆమేన్. చూడండి, శిక్ష ఖరారైంది, మరణశిక్ష, కాల్చివేయబడిన శిక్ష ఖరారైంది. అయినప్పటికీ దాని నుంచి అది తప్పించేదానికే అమెరికా ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే ఇక క్షమాపణ అనేది రాసి ఇచ్చారు. ఇది తీసుకుపోయి వారి ఫ్రెండ్కు చెరసాల ఉన్న స్నేహితులు చూపెడితే దాన్ని నిరాకరించిండట. ఆయన నమ్మలేదట. వింటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, అయితే న్యాయస్థానం చెప్పింది క్షమాపణగా అంగీకరిస్తేనే క్షమాపణ చెల్లుతుంది. క్షమాపణ రాశాడు ఆయన. ఎవరు? ప్రెసిడెంట్ గారు రాశారు. అది క్షమాపణగా చెల్లుతుంది. కానీ చూడండి, ఇతను నమ్మలేదు. హల్లెలూయా. నమ్మలేదు. దాన్ని ఏమనుకున్నాడంటే అబ్బో నా కోసం రాశాడా, ప్రెసిడెంట్ గారు రాశారా, నేను నమ్మను, ఇది నిజం కాదనుకున్నాడు. సమయం వచ్చింది, అదే చెరసాలలో ఉన్నాడు, కాల్చేశారు. అర్థమైందా మీకు? ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, దేశానికి ప్రెసిడెంట్ గారు ఆయన క్షమాపణ అని ఇచ్చినప్పుడు ఈయన దాన్ని ఒప్పుకోకపోగా ఇంకేమైంది? అనుమానం వచ్చేసింది. సరే నిజమా కాదు అక్కడికి వచ్చారు. తర్వాత ఏమైంది? లాస్ట్కి కాల్చివేశారు. ఏ తీర్పు అయితే అతనికి విధించబడిందో ఆ తీర్పును బట్టి అతన్ని కాల్చివేశారు, చనిపోయారు. ఆమేన్. పెట్టున్నారా? హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో రోమా పత్రికలో ఆయన ఏమన్నాడంటే 28వ వచనంలో ఏముంది? దయచేసి చదవండి. రోమా 8:28. మీరు చదవగలిగితే చదవండి ఒకసారి. ఎవరిని? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు 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 కలుగుటకై. ఆమేన్. కీడు కలుగుటకు కాదండి. చెవులు గలవాడు వినుగాక. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎప్పుడు కూడా దేవుడు మేలే జరిగిస్తాడు. నమ్ముతున్నారా? దేవుడు నాకు అన్ని కీడు జరిగిస్తున్నాడు అనేది లేదు, అన్ని మేలులే జరిగిస్తాడు. ఆమేన్. సమస్తము సమకూడి జరుగుతున్నవని దేవునికి స్తోత్రం. ఈ వాక్య ప్రకారంగా చూడండి, మనకు సమస్తము దేవుడు అనుగ్రహించాడు. వింటున్నారా? సమస్తము అంటే అన్ని టోటల్. మీకు తెలుసా దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు క్షమించేవాడై ఉన్నాడు, దేవుడు స్వస్థపరిచేవాడై ఉన్నాడు, దేవుడు బలవంతుడై ఉన్నాడు, దేవుడు శక్తినిచ్చేవాడై ఉన్నాడు, దేవుడు మారని వాడై ఉన్నాడు, దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడై ఉన్నాడు. భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేవాడు కూడా దేవుడే. ఆమేన్. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు సమస్తమై ఉన్నాడు. ఆయన ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాడు. అంటే అర్థమైంది? ఇంకా ఆయన ఏది చేయలేడు అనేది లేదు. ఆయన సమస్తము చేయగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
కనుక దేవుడు ఏది చెబితే దానిని అంగీకరించి, ఆయన ఏది చెప్పాడో ఆ మాటను అంగీకరించాలి, ఒప్పుకోవాలి. నిజమేనా? ఇప్పుడు చూడండి, అక్కడ జరిగిన కార్యం ఏంటంటే పిల్లరా, ప్రెసిడెంట్ వారు దాన్ని ఒప్పుకున్నారు, దానిని అంగీకరించాలా. ఎవరు? తప్పు చేసినోడు, భయపడి వెనుకకు వచ్చినోడు దాన్ని ఒప్పుకోవాలా. నిజమేనా? ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా. అతను దాన్ని ఒప్పుకొని ఏం చేయాలా? క్షమాపణ అడిగితే దాన్ని క్షమించాడు. దేవుని స్తోత్రం. అసలు నేను ఒప్పుకోనయ్యా అంటే చస్తావు. అంతేనా? తప్పు ఒప్పుకున్న దానికి క్షమాపణ ఆయన ఇస్తాంటే వద్దంటే చావేగా. అంటే నువ్వు క్షమాపణ అడగాలి. కానీ ఈయన బదులుగా క్షమాపణ అడిగింది ఎవరు? అక్కడ నా ఫ్రెండ్ అని ప్రెసిడెంట్ దగ్గర పోయింది, ఇంకొక అతను పోయారు. చూడండి, అర్థమైందా? మీకు అర్థమైందా? దేవుడు ఎప్పుడు కూడా క్షమించేవాడై ఉన్నాడు. అంటే మరో మాట, ఎప్పుడు క్షమిస్తాడు కదండి. క్షమిస్తాడని రోజు తప్పు చేసుకుంటూ పోవుడు కాదు. ఒకసారి నువ్వు తప్పు చేస్తే ఆ తప్పును దేవుడు క్షమించేవాడు. కానీ చేసిన తప్పు మళ్ళీ చేసుకుంటూ పోవుడు కాదు. అంటే ఇంకో తప్పు చేయాలని అర్థం కాదు. అసలు తప్పే చేయదు ఒకసారి ఒప్పుకుంటే. ఆమేన్. అందుకనే మొదటి యోహాను పత్రికలో ఏముందండి, ఒకసారి చేద్దామా? అక్కడ ఏమన్నాడు ఆయన? మొదటి యోహాను పత్రికలో చూడండి, అక్కడ ఆయన నమ్మదగిన వాడు అని ఉంటుంది. చూడండి, మొదటి అధ్యాయంలో 9వ వచనం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, పాపములు ఒప్పుకుంటేనే కదండి. ఆమెన్ లేదు, చెవులు వినబడతలే ఎవరికి? ఆమెన్. నీ పాపం నీ దగ్గర దాచుకుంటే నువ్వు ఎక్కడ అవుతుందండి? నీ పాపం ఒప్పుకోవాలా, నీ తప్పు ఒప్పుకోవాలా. ఏ తప్పు చేస్తున్నావు ఒప్పుకోవాలి. అది పాపం ఎవరికి కనబడి దాచుకునేది కాదు. నువ్వు ఎక్కడ దాచుకున్నా దేవుడు చూస్తాడు. ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలా. అది చీకట్లో చేసిన పాపం కావచ్చు, లేకపోతే అందరికి కనబడి చేసిన పాపం కావచ్చు. ఏ పాపం అయినా కానీ దేవుని దగ్గర ఒప్పుకొని తీరాలి. బైబిల్ అదే చెప్తున్నదండి. చూడండి, మరి అక్కడ ఏం చెప్తున్నాడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఏమవుతుంది? ఆయన నమ్మదగినవాడు. ఆమేన్. ఆయన మనుషుడు కాదండి, ఆయన దేవుడై ఉన్నాడు. మనుషులు మనము నమ్మితే మనల్ని మోసం చేస్తారు, కాను దేవుడు మోసం చేసేవాడు కాదు. నిజమేనా? చేతులుంటే దేవుడి స్తోత్రం చెప్పాలా. మన దేవుడు స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. మన అవయవంలో దేవుడి స్తోత్రం చెప్పాలా. ఓ ఆమేన్ అని గట్టిగా చెప్పాలా. ఆయన నమ్మదగిన వాడు కాదా? ఆయన నీకు నమ్మదగిన వాడు కాదా? నువ్వు నమ్ముతున్న దేవుడు ఆయన కాదా? అవునండి, నీకు నమ్మదగిన వాడు ఆయన, నాకు మనకందరికీ నమ్మదగిన వాడు ఆయన. ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు. హల్లెలూయ. నీకు తెలుసా, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉన్నప్పుడు, ఆయన నీతిమంతుడే కనుకనే మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నాడు? నీతిమంతులుగా ఉండాలని కోరుతున్నాడు. నిజమేనా? హల్లెలూయ. ఏం చెప్పాడండి? నీతిమంతుడును కాబట్టి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేస్తే ఇంకా దుర్నీతి నీ లోపల ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మాట మీరు అర్థం చేసుకోవాలా. దుర్నీతినంతా, పాపమునంతా ఆయన ఏం చేశాడు? తీసేసిన తర్వాత నీ లోపల ఏముంటుందిగా? ఎట్లా చూసినా, ఏ కోణంలో చూసినా నీ లోపల ఏది కనబడదు? ఏం కనబడదు? పాపం కనబడదు. స్కానింగ్ తీసినా కానీ పాపం కనబడదు కదా. హాస్పిటల్లో స్కానింగ్ తీస్తారు. స్కానింగ్ దేని తీస్తారండి? ఫాల్ట్ ఇక్కడ ఉంది, లోపల ఎక్కడ ఫాల్ట్ ఉందో దానికోసం స్కానింగ్స్ ఉంటాయి. నిజమేనా? ఇక్కడ ఏ స్కానింగ్ తీసినా కానీ నీ లోపల పాపం కనబడదు. ఆమె చెప్తారా? హల్లెలూయ. ఎందుకు నీ లోపల పాపం కనబడదంటే ఏమైంది? అక్కడ నువ్వు ఒప్పుకున్నావు కదా.
ఆయన అన్నాడు, సమస్త దుర్నీతి నుండి మనలను కొంచెము పవిత్రంగా చేయలేదు, సమస్తము దుర్నీతి నుండి పవిత్రులుగా చేశాడు ఆయన. అంటే అర్థం ఏంది? అక్కడ దుర్నీతి లేనేలేదు. నిజమేనా? నమ్ముతున్నారా? మరి దుర్నీతి లేని వారిగా మిమ్మల్ని చేసినట్టు మీరేమై ఉన్నారు చెప్పాలా? మీరేమై ఉన్నారు పిల్లరా? మీరేమై ఉన్నారంటే పాపము లేని వారై ఉన్నారు. అవునండి, దుర్నీతి లేని వారై ఉన్నారు, తప్పు లేని వారై ఉన్నారు. ఇవన్నీ కూడా తీసివేయబడ్డాయి. నిజమేనా? అర్థం చేసుకుంటే ఆమెను రాకుండా ఉండదు. అబ్బా, దేవుడు నా పాపం తీసేశాడా, ఓహో దేవుడికి స్తోత్రం అని చెప్తారు. నీ లోపల అది లేదు. దేవుడికి స్తోత్రం. నీ లోపల సమస్త దుర్నీతి నుండి దేవుడు నిన్ను బయట తీశాడు, నిన్ను కాపాడాడు. హల్లెలూయా. ఏ పాపము లేకుండా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఆయన ఏమన్నాడు ఇక్కడ? సమస్త దుర్నీతి నుండి మనలను అపవిత్రులుగా పవిత్రులుగా చేశను. అంటే అర్థమైంది? నువ్వు అపవిత్రునివి కాదు, అపవిత్రురాలివి కాదు. నువ్వేమై ఉన్నావు? పవిత్రునివై ఉన్నావు, పవిత్రురాలివై ఉన్నావు. ఒకప్పుడు అపవిత్రుగా ఉన్నావు, అపవిత్రురాలిగా ఉన్నావు. కానీ ఆయన ఏం చేసినాడు? నిన్ను పవిత్రునిగా, పవిత్రురాలుగా చేశాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు, సమస్త పాపములు ఒప్పుకున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒప్పుకోకపోతే మాత్రము పాపిగానే ఉంటావు, పాపంతోనే ఉంటావు. పాపములకు తగిన శిక్ష మాత్రం ఉంటుంది. విన్నారా? ఆమేన్. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. అర్థమవుతుందా? చూడండి, దేవుడు మనకు క్షమాపణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. క్షమిస్తానన్నాడు, ఒప్పుకుంటే క్షమిస్తానన్నాడు ఆయన. ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రవక్త అంటాడు, దేవుని యొక్క వాక్యమును క్షమాపణగా ఎవరైతే అంగీకరించో కోరుకుంటారో వారికే క్షమాపణ అనుగ్రహించబడును. ఆమేన్. ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారికి మాత్రమే క్షమాపణ అంగీకరించబడును. అంటే నీ ఒప్పుకున్నాడంటే పెదవులతో ఒప్పుకున్నాడు కాదు ఇది కదా. ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. పెదవులతో నేను ఒప్పుకుంటా, లోపల మాత్రం ఇంత పెట్టుకుంటే పెదవులతో ఒప్పుకున్నాడు కాదు. లోపల నుంచి రావాలా ఒప్పుకోవడం అనేది? హృదయంతో అంగీకరించాలి. నోటితో ఒప్పుకోవాలి, హృదయం అంగీకరించాలా. అది నిజమైన ఒప్పుకోవడం. అది లోపల ఒకటి బయట ఒకటి కాదు. చాలామంది ఎట్లుంటారండి, లోపల ఒకటి పెట్టుకుని ఇంత పెట్టుకుంటారు, బయటికి ఎంత మంచిగా ప్రయత్నాలు కదా, నవ్వుకుంటా, లోపల ఇంత ఉంటుంది. ఏంటిది? పగ, కోపము, ఈర్ష్య. ఇంత పెట్టుకో, అబ్బాయి ఇంత మంచిగా నవ్వుకుంటా ప్రయత్నం, ఇంత మంచి భక్తుడు అండి, ఇష్టం వాళ్ళు లేరు అన్నట్టుగా వాళ్ళు కనబడతారు. లోపల తన ఇష్టం ఉన్నట్టుగా ఆలోచనలు ఉంటాయి, బయటికి మాత్రం అందరూ చూడాలని సంతోషంగా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కాదండి. దేవుణ్ణి పై చూడడు ఆయన, అంతరంగాన్ని చూసాడు ఆయన. నీ అంతరంగంలో ఏదో ఆయన చూస్తాడు. నువ్వు కూడా ఎక్కడి నుంచి రావాలా? అంతరంగం నుంచి రావాలి. ఎప్పుడు కూడా మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఈ పైకి మంచిగా కనబడు కాదు, అందంగా కనబడు కాదు, అసలు అందం లోపల నుంచి రావాలా. ఏంటి? అసలు వాక్యం లోపల నుంచి రావాలా. పైకి అబ్బా నన్ను అందరూ చూడాలి, అందరూ మెచ్చుకునే ఉద్దేశం నీలో ఏమాత్రం ఉండొద్దు. దేవుడు పైన ఉండేవాడు కాదు, ఆయన అంతరంగంలో నివసించేవాడు. ఆయన అంతరంగంలో దేవుడు నివసించినప్పుడు అంతరంగం నుంచి, హృదయం నుంచే నీ ఆలోచన రావాలి. హృదయంలో దేవుడు ఉంటే దేవుడు మీకు ఆలోచన ఇస్తాడు. ఓ నా వలె నువ్వు జీవించమని చెప్తాడు ఆయన. నేను చెప్పినట్టుగా చేయమని చెప్తాడు ఆయన. నా మాట ప్రకారం జీవించమని చెప్తాడు ఆయన. అది నువ్వు చేయవలసి ఉన్నది, అది మనం చేయవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చదువుటోళ్ళని మాత్రము మీరు క్షమించబడుతారు అనేది దాని భావం కాదు. క్షమిస్తాడన్నాడని దేవుడు దాన్ని 100 సార్లు చదివినాం అనుకోండి,
వింటున్నారా? అబ్బా క్షమిస్తానన్న దేవుడు మళ్ళీ ఒకసారి 2 సార్లు 100 సార్లు చదివినాం అనుకోండి, చదివితే క్షమిస్తాడా? చదివితే క్షమించాడు ఆయన. ఒప్పుకోవాలా? ఆమేన్. ఈ మాట కూడా పోగుతున్నాడు చూడండి. నువ్వు చదివినంత మాత్రాన క్షమించబడతామని కాదు, తెలిసినంత మాత్రాన క్షమించబడతామని కాదు, అక్కడ ఒప్పుకోవలసి ఉన్నది. ఆమేన్. చూడండి దాని భావం ఏంటిదంటే ప్రియులారా, దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారుని పంపించి, చూడండి, నీవు మరణించవలసిన స్థానాన్ని తన కుమారుడు తీసుకున్నాడు. అర్థం కాలే? హల్లెలూయా. నీవు మరణించవలసిన స్థానాన్ని దేవుడు కుమారునిగా వచ్చి ఆయన నీ మరణించవలసిన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నీకు అర్థమైందో? ఇప్పుడన్నా ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నీవు ఎక్కడైతే మరణిస్తున్నావో ఆ మరణించవలసిన స్థానాన్ని దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత కుమారునిగా వచ్చి ఆ స్థానాన్ని ఆయన తీసుకొని నీకు మరణం లేకుండా చేసినాడు ఆయన. ఆమేన్. చూడండి అది క్షమాపణ కాదా? ఆమేన్. నువ్వు చావలసిన వాడవై ఉన్నావు, మరణించవలసిన వాడవై ఉన్నావు, నరకానికి వెళ్ళవలసిన వాడవై ఉన్నావు, అయినప్పుడు కూడా దాని నుంచి దేవుడు తప్పించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి గమనించండి ప్రియులారా, నీవు మరణించవలసిన స్థానమును నీకు బదులుగా ఆయన మరణించాడు. అవునండి, ఆయన మరణించి నిన్ను క్షమించి ఉన్నాడు. నిన్ను క్షమించి ఉన్నాడని నువ్వు అంగీకరించినప్పుడే నీకు క్షమాపణ కలుగుతుంది. నీకు అర్థమైందా? నువ్వు అంగీకరించకపోతే నీకు క్షమాపణ రాదు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఏమని? ఏ తప్పు నువ్వు చేశావో, ఏ పాపం చేశావో ఆ పాపం నువ్వు చేసినావని మనుషులతో ఒప్పుకోవడం కాదు, దేవునితో ఒప్పుకోవాలా. ఒప్పుకున్నప్పుడు మాత్రమే, అంగీకరించినప్పుడు మాత్రమే, ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఆ క్షమాపణ నీకు వర్తింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఒకప్పుడు చూడండి, నువ్వు దోషివి, నేను దోషినండి, జాగ్రత్త అర్థం చేసుకోండి, నేను దోషిని, పాపిని అని ఒకప్పుడు ఆ పాపము ఆ దోషంతో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసి, దేవా నేను దోషిని తండ్రి అని ఆయన అడిగినప్పుడు, హృదయం నుంచి ఒప్పుకున్నప్పుడు చూడండి, ఆ భావన, ఆ ఉద్దేశము ఆ లోపల నుంచి వచ్చినప్పుడు, దేవునితో ఒప్పుకున్నప్పుడు దేవుని నుండి వచ్చేది క్షమాపణ. ఆమేన్. చూడండి క్షమాపణ ఏం చేస్తుంది పిల్లరా? నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. క్షమాపణ ఏం చేస్తుందంటే, ఓ పాపం అంతా తీసి, భయంకరమైన పాపం మనం చేసామనుకోండి, ఒక్కొక్కరు పాపం చేశారు, అసలు మనం పుట్టుకునే పాపలం. ఆమేన్. అయినప్పటికీ పాపం నుంచి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు ఆయన. నిజమేనా? రక్షించబడిన తర్వాత పాపం నుంచి బయటికి మనం వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందండి? ఎట్లా చేసినాడు ఆయన? మన పాప భారము, నీ పాప భారము, నీ పాప భారము, నా పాప, అందరి పాప భారాలు అంతా ఆయన మీద వేసుకున్నాడు. మరో మాటలో ఆయన మోసినాడు. ఆయన ఆ పాప భారమే ఆయనకి ఎక్కడ దాకా తీసుకుపోయింది? సిలువ దాకా తీసుకుపోయింది, మరణం దాకా తీసుకుపోయింది. అందుకనే నీ కోసం, నా కోసం, అందరి కోసం ఆయన మరణించవలసి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. నీ పాపములు, మన పాపం నిమిత్తమైన మరణించినప్పుడు మనల్ని ఎట్లా చేసినాడు ఆయన? పాపము లేని వారుగా చేశాడు ఆయన. ఆమేన్. అబ్బా ఎంత గొప్ప సంగతి అండి ఇది. అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా గొప్ప సంగతి ఇది. ఆమేన్. హల్లెలూయా. అరే నిన్ను పాపం లేని వారు చేసినంటే ఇంత నువ్వు ఎగరాలద్దునుకు, అబ్బా నా దేవుడు ఎంత గొప్పవాడు, హల్లెలూయా, నన్ను ఎట్లా చేసినాడు దేవుడు? పాపం లేనివాడిగా చేశాడు. ఓ నేను పాపం చేశాను ఒకప్పుడు, కానీ పాపం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడండి, పవిత్రుడిగా చేశాడు, పవిత్రురాలుగా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి సంఘములో ఒక సభ్యునిగా నువ్వు ఉండొద్దు, ఒక సభ్యురాలుగా ఉండొద్దు. చూడండి జాగ్రత్త వినండి. సంఘములో ఒక సభ్యునిగా ఉండి సంతోషపడకు,
ఓ సభ్యురాలుగా ఉండి సంతోషపడకు, అట్లా తృప్తి పడకు. చాలండి, నేను సంఘానికి వెళ్తున్నాను, పోతున్నాను, దాన్ని బట్టి నువ్వు సంతోషపడేది లేదు. అట్లా నువ్వు సంతోషపడుతున్నావా? అది సరైనది కాదు. వింటున్నారా? ఆమేన్. తృప్తి చేత బ్రతకకు, తృప్తి పడకుండా బ్రతకకు. ఎట్లా? అర్థమైంది ఈ మాట? నేను కష్టపడి సంఘానికి వస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, ఇది నాకు చాలు అని నువ్వు తృప్తి పడకు. దాంతో ప్రయోజనం లేదు. నీ జీవితము, నీ పాపము మొట్టమొదటి దేవునికి ఒప్పుకో. చాలుగా నేను వచ్చేసినాయిగా ఎక్కడికి? ప్రార్థనకి. వచ్చి ఏమైంది? వస్తే నేను కష్టపడి వచ్చినానండి, దూరం నుంచి నా పనులన్నీ వదులుకొని వచ్చేసినాను చెప్తావు కావచ్చు. ఇవన్నీ దేవునికి అవసరం లేదు. నువ్వు ఒప్పుకోవడం దేవునికి అవసరం. నీ తప్పును ఒప్పుకోవడం దేవునికి అవసరము. నీ పాపం ఒప్పుకోవడం దేవునికి అవసరము. నువ్వు పవిత్రుడిగా చేయబడడం దేవునికి అవసరము. పవిత్రాలుగా చేయబడడం దేవునికి అవసరము. అర్థమైందా? ఈ తృప్తి పడేది లేదు ఇక్కడ. అబ్బా నేను వచ్చా, వచ్చుడు కాదండి, వచ్చుడు కాదు. లోకరీతిగా చచ్చుడు కావాలా, దేవుళ్ళు బతుకుడు కావాలా, దేవుని కోసం జీవిస్తుడు కావాలా. ఆమేన్. లోకరీతిగా జీవిస్తూ లోకంలో ఇంకా దేవుని ఎట్లా జీవిస్తామండి? తృప్తి పడుతున్నాము. అబ్బా నేను చర్చికి పోతున్నామండి, పోతు లాభం ఏందండి? నీ జీవితం ఎక్కడనో చూసుకో. ఆమేన్. గోడలు నేను రక్షించేటివి కాదు, ఈ పిల్లర్స్ నేను రక్షించవు. వాక్యము నిన్ను రక్షిస్తుంది. ఏం వింటున్నావో వాక్యము ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకో. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే మనం సంతోషపడేది, తృప్తి పడేది లేదు. యేసుప్రభువు వారు కల్వరిలో శిలువ పైన మరణించి రక్తం కార్చింది నువ్వు తృప్తి పడేదానికి కాదు. ఆమేన్. అర్థమైందా? ఆయన శిలువ పైన రక్తం కార్చి దేనికోసము? తృప్తి పడేదానికి కాదు, నీ పాపమంతా తీసివేసేదానికి, నిన్ను పవిత్రులుగా చేసేదానికి, నిన్ను పవిత్రురాలుగా చేసేదానికి ఆయన రక్తం కార్చాడు. తన వలె ఉండేదానికి, తన వలె మార్చబడేదానికి ఆయన నీ కోసం మరణించాడు. నువ్వు బ్రతికేదానికి ఆయన మరణించాడు. ఆయన వల్ల నువ్వు జీవించేదానికి ఆయన మరణించాడు. అర్థమైందా? మరో మాటలో పరిశుద్ధురాలుగా జీవించడానికి పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఎంతమంది అర్థమైంది? హల్లెలూయా. చూడండి, అప్పుడు కల్వరి యుద్ధ యేసుప్రభువు వారు మరణించినప్పుడు మన తలంపులన్నీ పోయినాయండి. మన తలంపులు లేవిగా. పాత తలంపులు, పాప తలంపులు అన్నీ కూడా అక్కడనే సమాప్తమైపోయినాయి. ఆమేన్. అక్కడ ఏమీ లేదు అండి. స్వస్థత కూడా జరిగిపోయింది. ఎక్కడ? అందుకనే ఒక మాట అన్నాడు యేసుప్రభువు వారు, సమాప్తమైన అన్నాడు ఆయన. ఆమేన్. ఏది సమాప్తమైపోయింది? సమస్తము సమాప్తమైపోయింది. నీ పాపము సమాప్తమైపోయింది, నీ స్వస్థత సమాప్తమైపోయింది, ప్రతిదీ సమాప్తమైపోయింది. నిజమేనా? అవునండి. అక్కడ ఏమీ లేదండి. నువ్వు బాగుపడ్డావు. ఎలాగా? నువ్వు నమ్మినట్లయితే. నువ్వు స్వస్థపరచబడ్డావు. ఎట్లా? నువ్వు నమ్మినట్లయితే. నమ్మకం లేకుండా ఏం జరగలేదు. నీ పాపం పోయింది. ఎట్లాగా? నువ్వు ఒప్పుకున్నట్లయితే. చూడండి, అవన్నీ జరిగిపోయినాయి. సిలువ పైన రక్తము కార్చింది దేనికోసము? నన్ను మనలందరినీ పవిత్రం చేసేదానికే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇదంతా ఏంటంటే పాపము నుంచి నేను విడుదల దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. పాప సంకలల నుంచి నువ్వు విడుదల కావాలా? పాపము, లోకము ఇవన్నీ నేను బంధించాయి. అర్థమవుతుందా? లోక అలవాట్లు, లోక ఆశలు నేను ఏం చేసినాయట? బంధించినాయి. దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి? క్షమించమని దేవుణ్ణి అడగాల. క్షమాపణ కావాలా? క్షమాపణ నువ్వు అడిగితే దేవుడు క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
విడుదల దేవుడికి ఇస్తూ ఉన్నాడు. విడుదల. మీకు తెలుసా అండి, సంఘం అంటే అర్థం ఏంది? ఇటు చూడండి. సంఘం అంటే అర్థం ఏంటంటే పాపము నుంచి, లోకము నుంచి బయటికి రావడమే. మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు, పాపము లోకం లెక్కనే జీవిస్తున్నారంటే మీరు బయటికి రాలేదని అర్థం. మీరు ఇంకెక్కడ ఉన్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తు అంటే లోకం. మీరు ఇంకా ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తే మీ జీవితంలో కనబడుతుంది. లోకమే. ఐగుప్తు అంటే లోకం కనుక లోకం మీ జీవితాల్లో కనబడుతుంది. కానీ మీరు పూర్తిగా బయటికి రాలే కదా, సంపూర్ణంగా బయటికి రావాలా. అవునండి. ఏమాత్రం నీ లోపల లోకం కనబడద్దు, నీ లోపల దేవుడు కనబడాలా. ఆమేన్. నీ లోపల కంప్లీట్గా దేవుడు కనబడాలా. నీ మాటలో దేవుడు కనబడాలా, ప్రవర్తనలో దేవుడు కనబడాలా, ప్రతి విషయంలో దేవుడు కనబడాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కనబడతాడంటే పాపము లేనప్పుడు. అర్థమైందా? దేవుడిని ఎట్లా చేసుకున్నాడు? పాపిగానే ఉండమనా? రక్తం కార్చి దేనికోసము? పాపం లేకుండా ఉండడానికే. పాపం లేకుండా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ లోపల పాపం కనబడుతుందా? అరే తీసేసాడు కదా ఆయన. తీసేసిన పాపం మీకు నుంచి వచ్చింది లేదు కదా. పవిత్రలో చేసిన చదువుకోలేదా? సమస్త పాపముల నుండి పవిత్రులుగా చేయును రక్తము. ఆయన రక్తము. యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో చూడండి, ఆ మాట ఉంటుందంట. చూడండి దయచేసి, చూడండి. చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు అర్థమవుతుందా? చూడండి. ఏడవ వచనం చూడండి. అయితే కనుక చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్యమైన సహవాసం గలవరమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేసెను. ఈ మాట అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఒక పాపం కాదు కదా, లెక్క పెడితే కోట్ల కోట్ల పాపాలు ఉంటాయి కదా. చూస్తేనే పాపం. విన్నారా? మన చూపులోనే పాపం ఉంది, మాటలో పాపం ఉంది, నడకలో పాపం ఉంది, మన ఊహలో పాపం ఉంది. బైబిల్ చెప్పలేదా? ఊహ కేవలం చెడ్డది అని బైబిల్ చెప్తున్నది కదా. నువ్వు పాపం చేసుడు కాదండి, ఊహిస్తేనే పాపం. యేసుప్రభువారు ఏమన్నారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు ఏమవుతుంది? పాపం, వ్యభిచారం చేసినట్టండి. చూస్తేనే పాపం. పాత నిబంధనలు ఎట్లా ఉండదండి చేస్తే, కానీ ఇక్కడ చూస్తేనే. చూడండి, అంటే చూపులో పాపం ఉంది, ఊహలో పాపం ఉంది, ఆలోచనలో పాపం ఉంది. కనుకనే సమస్త పాపముల నుండి, ఆమేన్, సమస్త పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏంటిది పవిత్రులుగా చేస్తుంది? యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. మరో మాటలో యెహోవా రక్తం, అది దేవుని రక్తం, అది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము, సృష్టికర్త రక్తము, పరిశుద్ధుని రక్తము. పవిత్రులుగా చేసిన మానవ రక్తం కాదు, జంతువుల రక్తం కాదు, అది దేవుని రక్తం. అది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా చూడండి, కనుక విడుదల అనేది రావాలంటే
పాపం బంధకంలో నుంచి బయటికి రావాలంటే, విడుదల నీకు రావాలి, నీ ఆలోచన నుంచి బయటికి రావాలి, ఇవన్నీ నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయబడాలి? సమస్త దుర్నీతి నుంచి, ఆయన నమ్మదగిన వాడు కనుక నిన్ను దుర్నీతి నుంచి బయట తీసుకొచ్చాడు. దుర్నీతి చెడ్డది, మంచిది కాదు, ఆలోచన మంచిది కాదండి. అన్నారా? దేవుని ఆలోచన ఎప్పుడు మంచిదే. ఆమేన్. ఎందుకంటే దేవుడే మంచివాడు, ఆలోచన మంచిది, ఆయన చెప్పింది చేయడం చాలా మంచిది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట మంచి మాట చూడండి. దేవుని భక్తుడు అంటాడు చూడండి, ఎప్పుడైతే దేవుడు నిన్ను పాపము నుంచి, శాపము నుంచి తన రక్తము ద్వారా పవిత్రులుగా చేసినాడు, చేసిన తర్వాత నీకు ఆలోచన కూడా ఉన్నట్ట దోషి అనే తలంపు ఇక నీలో ఉండనే ఉండదుగా. ఆమేన్. నేను పాపిని అనే తలంపు నీకు రానిరాదుగా, దాని అర్థం. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వేమని చెప్పాలి ఇప్పుడు? అయ్యా నేను పాపిని ప్రభువా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో నువ్వు పాపిని అని కనుక చెప్తే పాపం చేసుకుంటూనే పోతావు కదా. అయ్యా నేను పాపిని, దోషిని ప్రభు, నన్ను క్షమించండి ప్రభు అంటే ఎప్పటిదాకా క్షమించాలా? వచ్చినప్పుడల్లా పాపివేనైగా. ప్రార్థన చేస్తే పాపిని అని ప్రార్థన చేస్తే పాపం చేసుకుంటూనే పోతావు. దేవా నన్ను పాపం నుంచి పాపములన్నీ కడిగేసినావు, పవిత్రునిగా చేసినావు అయ్యా. ఆమె చెప్తారా? అయ్యా నేను పాపిని కాదు నాయన, ఒకప్పుడు పాపిని, పాపం నుంచి నన్ను బయట తీసుకొచ్చావు, నీ రక్తంతో నా పాపం కడిగేసినావు, పాపం లేనివానిగా చేసినావు అయ్యా, గొప్ప సంతోషం ఇచ్చావు అని చెప్పగలుగుతావా? అటువంటి జీవితం కావాలండి. అటువంటి జీవితంగా ఇంకా రోజు పాపివే, జీవితాంతం పాపివే, అంతేనా? పాపిని చేసిన పాపాలు చేస్తారు కావచ్చు ఇంకా కదా. అందుకే నీ పాపినైనా మాట వస్తాను. నేను పాపిని, నీచును, దౌర్భాగ్యను, ఇవేనా? ఇంకా నువ్వు దౌర్భాగ్యనువేనా? దేవుని బిడ్డవు కాదా? చెవులు గలవడిను కాక ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా నేను పాపిని ప్రభా. అరే పాపం తీసుకుంటే నేను తీసేసాడు దేవుడు, నీకు నమ్మకం లేదా? ఎన్నుకున్న వాళ్ళు హల్లెలూయా. పాపం తీసేసిండా లేదా? నువ్వు పాపిని గానని చెప్పు ధైర్యంగా. నా ప్రభు యేసుక్రీస్తు నా పాపం కడిగేసినాడు, పాపం అంతా కూడా అని చెప్పగలుగుతావా? చెప్పగలిగితేనే పవిత్రుడవుతావు. అవునండి. అది పోకపోతే జీవితాంతం సత్యదాకా పాపివేగా, జీవితాంతం పాపివే, అదే అబద్ధాలు, అదే మోసాలు, అవే అదే ఉంటుందండి. లాభం ఏంటండి? దేవుడు అంటే లాభం ఏమాత్రం కూడా లేదు. దేవుడు చెప్పిన మాట ఒప్పుకోకుండా, అంగీకరించకుండా, వినుడు మాత్రం వింటుకుండా పోతే పాపిని ప్రభా, నీచుడు, దుర్భాగ్యం, నా పాపాన్ని క్షమించండి. ఆయన ఎందుకు క్షమిస్తాడు? నువ్వు ఒకసారి చెప్పాడు ఆయన, క్షమించమంటే ఎప్పుడు అడగాలను? ఒకసారి నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు కదా. రోజు చేసుకుంటూ పోయి రోజు క్షమించమని అడుగుతావా? సరైందేనది కాదండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అసలు ప్రియులరా, దేవుని లోపల నీవు ఉంటే దేవుడు నీ పాపాన్ని కడిగి వేసినప్పుడు నీకు శిక్ష లేదుగా. ఆమేన్. అర్థమైందా? పాపమును బట్టి కదా, పాపమునకు వచ్చు జీతం ఏంటిది? మరణం. ఆ మరణం లేకుండా చేసినాడు ఆయన. ఆమె చెప్తారా? రెండు చేతులతోటి హల్లెలూయా. దేవుడు మరణం లేకుండా చేసినాడు ఆయన. ఎందుకంటే పాపం వచ్చే జీతము మరణం అండి. మరణాన్నే తీసేశాడు ఆయన. నీకోసము ఆయన మరణించాడు, అందుకని పాపం లేకుండా చేశాడు ఆయన. అందుకని రోమాపత్రిక 1వ వచనం 8వ అధ్యాయంలో 1వ వచనం చెప్తా చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ ఏముంటుందండి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమె చెప్తారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఆహా, దేవునికి స్తోత్రం. అంటే మరో మాటలు లోకంలో వారు లేరండి. లోకంలో లేరు, లోక అలవాట్లు వారికి లేవు, లోకపు బుద్ధులు లేవు, లోకంలో మునిగిపోలేదు. వారు ఎక్కడున్నారంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపాలు తీసేసుకున్నారు. కనుకనే వారు ఎక్కడికి వచ్చారు? క్రీస్తులోకి వచ్చారు.
అందుకనే బైబిల్ చెప్తున్నా చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికా లేని వారికా? అందరూ చెప్పాలా? ఎంతమంది నోరు వారందరూ చెప్పాలా? ఏం చెప్తున్నాడు ఆయన? క్రీస్తు యేసునందు ఉన్నవారికి అన్నాడు ఆయన. క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ ఏ శిక్ష లేదు. అంటే శిక్ష ఎప్పుడు వస్తుందంటే తప్పు చేస్తేనే కదా. మన తప్పులని ఆయన భరించాడు, మన పాపమని ఆయన భరించాడు. ఎందుకని? శిక్ష లేకుండా చేశాడు. చూడండి, ఇది క్షమాపణ కాదా? అవునండి, మనం ఒప్పుకున్నప్పుడు క్షమించాడు ఆయన. ఆమేన్. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్నారా? మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవా నేను పాపిని అని చేయకండి. దేవా నన్ను పరిశుద్ధంగా చేసినారు, నేను పరిశుద్ధంగా నిలబడతాను, పరిశుద్ధంగా మీకోసం సాక్షి నిలబడతాను అని ప్రార్థన చేయండి. ఇంకా నేను అబద్ధాలు ఆడుతున్నాను చెప్పకండి. అబద్ధమంతా మానేయండి, మోసం మానేయండి. ఎందుకంటే ఇవన్నీ పోయినాయండి. ఎప్పటిదాకా ఉంటాయి ఇవన్నీ కూడా? జీవితాంతం ఉంచుకుంటారు ఇవన్నీ. ఈ పాపము, అబద్ధాలు, మోసాలు, ఈర్ష్యలు, కపడు, కక్షం ఇవన్నీ ఉంచుకుంటే నీ పాపం అక్కడే ఉంది. అది కడిగివేయబడాలి. ఒప్పుకుంటే యేసుక్రీస్తు నీ పాపం కడిగేసినాడు. నువ్వు నమ్మినట్లయితే చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. జాగ్రత్త రండి, అందరూ మనసు ఇక్కడ, మీ చెవులు ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఒక పురుషుడైనా లేక ఒక స్త్రీ అయినా పాపము నుండి విడిపించబడిన తర్వాత లోక కార్యములను వెంబడించాలనే వాంఛ, కోరిక ఏమాత్రం వారి హృదయంలో ఉండదుగా. ఎంతమందికి వినబడ్డది ఇది? హల్లెలూయా. ఇప్పుడు వారి స్త్రీ అయినా పురుషుడైనా ఎట్లుంటుందటండి? పాపము నుంచి విడిపించబడిన తర్వాత, అంటే పాపము నుంచి విడుదల అయిన తర్వాత ఎట్లుంటారు చూడండి. విడిపించబడిన తర్వాత లోక కార్యములు వెంబడించాలనే వాంఛ, కోరిక ఏమాత్రము వారి హృదయంలో ఉండదుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రం వారి లోపల ఉండదండి. వారి లోపల ఏముంటుంది? వాంఛ ఏముంటుంది? దేవుని కోరికనే వారి లోపల ఉంటుంది, దేవుని వాంఛ వారి లోపల ఉంటుంది. ఎందుకు చెప్పండి? పాపము నుంచి వారు విడిపించబడ్డారు, విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. కనుక వారి లోపల వాంఛ అనేది ఎట్లా ఉంటుందంటే దేవుని కోరిక వారి లోపల ఉంటుంది. ఆమేన్. అతడు ఉచితముగా క్షమించబడి, దేవుని స్తోత్రం, ఆమె ఉచితముగా క్షమించబడి క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టిగా మారిపోయి ఉన్నారు. ఆమేన్. అతడు ఆమె ఇద్దరు వారు క్రీస్తు యేసులో నూతన సృష్టిగా మార్చబడి ఉన్నారు. నూతన సృష్టిగా మార్చబడి ఉన్న తర్వాత వారికి పాపపు ఆలోచనలు అనేటివి రావు. ఆమేన్. ఆమేన్ చెప్తారా? వింటున్నారా? వారికి పాపపు ఆలోచనలు రావు, లోకపు ఆలోచనలు రావు. లోకం లెక్క నేను ఉండాలని ఆలోచన అసలు ఏమాత్రం రాదు. ఎందుకంటే వారి లోపల ఉన్నదే దేవుడు. వారు దేవుళ్ళలోనే ఉన్నారు కనుక లోకపు ఆలోచన వారికి ఏమాత్రం రాదండి. వారికి ఏ ఆలోచన వస్తుందట? దేవుని ఆలోచన మాత్రం వారు కలిగి ఉంటారు. చూడండి, దేవునికి స్తోత్రం. అతని వాంఛలన్నీ కూడా పరముననున్న దేవుని యొక్క కుడి పార్శ్వమున క్రీస్తు పైనే ఉండును. దేవునికి స్తోత్రం. వాంఛ, కోరిక మన ఎక్కడి నుంచి వస్తుందట? కోరిక పరలోకం నుంచి వస్తుందట. ఆమేన్. చూడండి, ఎందుకంటే అతడు సంపూర్ణంగా విడిపించబడ్డాడు, సంపూర్ణంగా విడిపించబడ్డాడు. ఎక్కడి నుంచి? పాపము నుంచి. ఆమేన్. హల్లెలూయా. పాపి పరిశుద్ధుడు ఎందుకు అవుతాడండి? అబద్ధాలములు ఆడేటోడు పరిశుద్ధుడు ఎందుకు అవుతాడు కదా? యేసు ప్రభువు దేవుడు అనలేదండి. అబద్ధములు అనేటిది ఎంత కూడా దేవునికి ఇష్టమైంది. మోసం చేసేటోళ్ళు దేవునికి అవసరమే లేదు, యథార్థంగా ఉండేటోళ్ళు కావాలా. ఆమేన్. నిజమేనా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా,
వినండి, అతను విడిపించబడిన సంగతి ఒక యాజకుడో లేకపోతే ఒక సేవకుడో చెప్పనవసరం లేదు. తనలో తనకే తాను క్షమించబడినని సంగతి అతను ఎరిగి ఉండును. ఈ మాట అర్థమైందా మీకు? హల్లెలూయ. నువ్వు క్షమించబడ్డావయ్యా, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు క్షమించబడినావమ్మా, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ లోపల నీకు నీవుగానే చెప్తావు అన్నమాట. ఓ దేవుడు నన్ను క్షమించాలని చెప్పగలుగుతావు. చూడండి, అర్థమైందా? ఆమేన్. తనకు తానే ఎరిగి ఉండును, నేను క్షమించబడి ఉన్నానని. ఆ అనుభూతి వారు పొందుకొని ఉంటారు. ఓ నా దేవుడు నన్ను క్షమించాడనే సంతోషం వారు కలిగి ఉంటారు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే దేవుడు తన కొరకు పంపించినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన క్షమాపణను దాని మూలాల నుండి అతడు అంగీకరించడం బట్టి అతను ఎరిగి ఉన్నాడు, ఆమె ఎరిగి ఉన్నది. పాపము నుండి విడుదలను పొందుకున్నట్టుకే దేవుడు నీకు చక్కని అనుభూతినిచ్చాడు. అంటే నీలో నీకు అర్థం చేసుకునే రీతిగా దేవుడు అటువంటి ఆలోచన నీకు ఇచ్చాడు. ఏమని? ఏంటిది? నాకు నేనుగానే క్షమించబడ్డాననే సంతోషం నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్, హల్లెలూయ. ఎందుకంటే నువ్వు ఇంకొంత అంగీకరించావు. ఆ పాప మూలాలను గురించి నువ్వు అడిగావు. అయ్యా నేను ఒప్పుకుంటున్నాను ప్రభు, నువ్వు అడిగావు. ఆయన అంగీకరించాడు, నీ పాపములను తీసివేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయ. దేవుని బిడ్డలారా, అర్థమైందా? ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయ, హల్లెలూయ. చూడండి, గమనించండి ప్రియులారా. అసలు పాపము ఏదేని తోటలో పాపం ఉంది మనకు తెలుసు కదా. దేవుడు అన్నాడు, దేవుడు తన ప్రజలు కదా, వాళ్ళు తాను చేసుకున్నాడు కదా. ఆదాము అవ్వలను చేసింది ఎవరు? అవ్వ అంటే ఆదాము నుంచి తీయబడింది. ఆమేన్. అయినప్పటికీ వారు ఏమై ఉన్నారు? వారు దేవుని పిల్లలై ఉన్నారు. మనం మొదటికి వెళ్ళినట్లయితే వారు దేవుని పిల్లలై ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారు తెలుసా ప్రియులారా? జాగ్రత్తనండి. ఏదేని తోటలో వారు నిత్యత్వంలో ఉన్నారు. ఆమె చెప్తారా? రెండు చేతులు హల్లెలూయ. వారు నిత్యత్వంలో ఉన్నారు. ఎందుకు నిత్యత్వంలో ఉన్నారు అంటే వారికి ఏమీ పాపము తెలియదు. వారికి జ్వరము లేదు, వారికి రోగం లేదు, వారికి మరణం లేదు, అక్కడ ఏమీ కూడా లేదు. వారు ఉన్నది ఎక్కడ? నిత్యత్వంలో ఉన్నారు. నిజమేనా? వారికి తెలిసింది, వారు ఎరిగింది ఒకటే. ఏంటిది? దేవుణ్ణే. వారు ఆరాధించేది దేవుణ్ణే, స్తుతించేది దేవుణ్ణే. వారు పొందుకున్న దేవుని సన్నిధి పొందుకున్నారు. ఆమేన్. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మానవుణ్ణి మరణించడం కోసం సృష్టించలేదు, బ్రతికేదానికే దేవుడు సృష్టించుకున్నాడు. మీకు తెలుసా, ఆదాము అవ్వలు వీరు మరణించాలి అని దేవుడు అందుకో సృష్టించుకోలేదు. తను స్తుతించాలి, ఆరాధించాలి. అందుకోసమే వారిని నిర్మించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు. తను ఆరాధించాలి. అవునండి. దూతలను కూడా దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడు? తనను ఆరాధించడానికే. ఆమేన్, హల్లెలూయ. చూడండి దేవుని బిడ్డ. అట్లాగే ప్రియులారా గమనించండి, మానవుని కూడా దేవుడు ఎందుకోసం సృష్టించుకున్నాడంటే మరణమయ్యేదానికి కాదు, దేవుని సృష్టించడానికే. హల్లెలూయ. పాతాళంలో నువ్వు పోవాలని దేవుడిని సృష్టించలేదు. పాతాళం కోసం దేవుడు నేను చేసుకోలేదు. పాతాళంలో పడాలని చెప్పలేదు ఆయన. నిజమేనా? పాతాళానికి నీవుగా పోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఈ మాట పట్టుకోండి. హల్లెలూయ, హల్లెలూయ. పాతాళానికి దేవుడు పొమ్మనిలే, కానీ నువ్వుగా పోవాలని ఇష్టపడుతున్నావు. ఎట్లాగా? లోకం చూస్తున్నావు కదండి, లోకపు ఆలోచనలు చూస్తున్నావు కదండి, లోకంలోకి చేయాలని ఆశపడుతున్నావు కదా.
అది ఎక్కడికి పోతుందో తెలుసా? అది పాపము లాస్ట్కి. మీకు డైమెన్షన్ గురించి తెలుసు కదా? డైమెన్షన్స్లో నిజమేనా? 6వ డైమెన్షన్ ఏంటిది? 5వ డైమెన్షన్ అనుకుంటాను. 5వ డైమెన్షన్ పాతాళం కదా. దేవునికి స్తోత్రం. పాతాళం కూడా తీసుకుపోతుందండి. మనం ఏం చేస్తామంటే ఎప్పటికి కూడా లోకంలో ఉండలాగానే జీవిస్తే బాగుంటుంది అనుకుంటాం. బతికే కొంతకాలం కదండి. జీవించినంతకాలం ఎంజాయ్ చేయాలా కదా, లోకంలోకి చేయాలా, ఫుల్ ఇదే మన పని, ఆలోచన ఇదే. కానీ దేవుని ఆలోచన అది కాదు. దేవుడు నిన్ను చేసింది ఫుల్ ఎంజాయ్ చేసేదానికి కాదు, ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి. చూడండి, దేవుడు చేసింది అందుకోసం మానవుని. కనుక ఈ మానవుడు ఎట్లా పడిపోయాడండి? దేవుడు పాపం చేయమని చెప్పలే, దేవుడు చెప్పాడు. మనకు తెలుసు, ఏదైనా తోటలో ఆయన మాట ప్రకారంగా నడవమన్నాడు. ఏదైతే అది చెప్పాడో అది మాత్రమే చేయమని చెప్పాడు. ఏదైతే వద్దని చెప్పాడో అది మాత్రమే వారు చేసినట్టుగా బైబిల్ చెప్తున్నది. అది చేస్తేనే పాపం అనేది రావడం మొదలుపెట్టేది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు భూమి మీద దేవుని పిల్లలను ఎట్లా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? దేవుడు పిల్లలను దేవుడు కుమారులుగా కుమార్తెలుగా ఉండుడికే దేవుడు సృష్టించుకున్నాడు. ఆమేన్. కానీ మానవుడు పాపం చేసి దేవుని కుమారుడుగా ఉండడం అనేది ఉండడానికి బదులుగా సాతాను కుమారునిగా అయిపోయినాడు, అంటే దూరం అయిపోయినాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పాపం చేసి అతను ఏం అయిపోయినాడంటే, దేవుడు ఒక రేఖ, అంటే ఒక సరిహద్దు అంటాం కదండి. ఈ రేఖ అంటే ఒక గీత. ఈ గీతను దాటొద్దని చెప్పాడు ఆయన. మరో మాట్లాడుతామేంది? ఇది నువ్వు చేయకు, నేను ఏది చెప్పాను అది మాత్రం నువ్వు చేయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏదైతే నేను వద్దని చెప్పానో అది చేయకూడదని మాత్రమే ఉండు. అర్థమైందా? కానీ ఏది దేవుడు వద్దన్నాడో గదే చేశారు కదా. నిజమేనా? ఆమేన్. చూడండి, అప్పుడు ఏమైందండి? మరి దేవుని మార్గం లేకుండా పోయింది వారికి. దేవుడు ఏం చేసినాడు? ఆదమవలను తన తోటలో తన సన్నిధిలో నుండి వారిని వెళ్ళగొట్టాడు. నిజమేనా? అంటే దేవుని ఉద్దేశం వెళ్ళగొట్టడానికి కాదు, తనతో ఉండేదానికే. ఎల్లప్పుడూ తను ఆరాధించడానికి, తనతోనే దేవుడు ఉండాలని కోరుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలను తనతో ఉండకూడదని కోరుకోడు. మీరందరూ దేవుని పిల్లలై ఉన్నారా? ఆమేన్. మీరు దేవుని పిల్లలై ఉన్నారా? హల్లెలూయా. మీరు దేవుని పిల్లలుగా ఉండాలని ఎప్పుడు దేవుడు కోరుకుంటాడు. ఎల్లకాలం దేవుడు అదే ఉద్దేశం కలిగి ఉంటాడు. కానీ తప్పిపోయేదానికి కారణం దేవుడు కాదు, నువ్వే. నీ ఆలోచనే. లోకం లెక్క ఉండడానికి దేవుని ఆలోచన కాదు, లోకం లెక్క ప్రవర్తించడానికి దేవుని ఆలోచన కాదు, నీ ఆలోచన అది. దాన్ని బట్టి దేవుడు దూరం అయిపోతున్నావు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కానీ చూడండి, దేవుని బిడ్డలారు గమనించండి. కానీ కృపలో ఐశ్వర్యవంతుడు దేవుడు. కృపలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యం అంటే ఏంటిది? ఏమంటారు ఐశ్వర్యం అంటే? ఇంకా దాన్ని వర్ణించలేము. కృపలో ఐశ్వర్యం, డబ్బులో కాదు. కృప అంటే మీకు తెలుసా? కృప అంటే అసలు అర్థమైంది. ఏ కోణం చూసినా ఎందుకు పనికిరాడు మానవుడు, మనిషి. సరే, ఇట్లా చూసినా పనికిరాడు, ఇట్లా చూసినా ఏ కోణం చూసి పనికిరాడు. అటువంటప్పుడు దేవుడు కృప అక్కడికి వస్తుంది. ఆమేన్. పోనీ ఎన్ని రీతిలో చూసినా కానీ ఎక్కడ చూసినా మంచిగా లేడు మనిషి. కనుక అప్పుడు దేవుడు కృప అనేది పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే కృపలో ఐశ్వర్యవంతుడకు దేవుడు. చూడండి, మన కొరకు అనుగ్రహించబడిన దేవుని కుమారునిగా అనుగ్రహించబడి ఉన్నాడు. దేవుడు వేరు, కుమారుడు వేరు కాదు. కుమారుడుగా ఆయనే రావాల్సి వచ్చింది.
చూడండి, అర్థమైందా? ఆయన అన్నాడు కదా, ఎందుకంటే నువ్వు తినుదినమున తప్పకుండా చస్తావన్నాడు ఆయన. వాటిని తినుదినం మీరు చస్తారన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. ఇది దేవుని మాటేనా? ఆ దేవుని మాట కదా. దేవుని మాటను కనుక దాటిపోతే మరణమే. అర్థమైందా? దేవుడు చెప్పింది చేయకపోతే నీ స్థితి ఏంటిది? ఏంటిది అక్కడ జరిగింది? ఏంటండి? మరణము. హల్లెలూయా. అయ్యా, దేవుడిది చేయమని చెప్పాడు, ఈ పక్కన పెడితే నా ఇష్టం ఇంకోటి చేసుకుంటాను కాదు, నడవదు. అది ఎవరు చేయాలి మరి? అది చేసి ముందుకురా. ప్రవక్త ఒక మాట అన్నాడు, ఎక్కడ నువ్వు విడిచిపెట్టావో అది సరిగా చేసుకున్న ముందుకు రమ్మన్నాడు ఆయన. ఆమేన్. ఏడి నువ్వు వదులుకోకు. ఎక్కడ నువ్వు వదిలినావో తప్పు, అది దాన్ని చేస్తూ ఇంకా ముందుకురా. అర్థమైందా? గోడ కడతారు మీరు. గోడ కట్టినప్పుడు ఒక ఇటుక కట్టరు అనుకోండి, ఇటుక మీద ఇటుక పెట్టుకుంటే గోడ తయారవుతుంది. ఆమేన్. ఒక ఇటుక లేకుండా ఏమవుతుందంటే నువ్వు ఈ గోడ సరిగా రాదండి. వస్తుందండి? రాదు. గోడ మీద అంటే ఇటుక మీద ఇటుక రావాలా. అంటే అర్థం ఏంటంటే ఎక్కడ నువ్వు తప్పు చేసినావో ఆ తప్పును సరి చేసుకుని ముందుకు రా. ఈ తప్పును ఇక్కడనే వదిలిపెట్టేసి ఈ దేవుని ఖచ్చితంగా చేయడం నాకు ఇష్టమైతే లేదు, దీన్ని నేను వదులుకుంటా, ఇది నాకు ఇష్టమైంది చేస్తా, నాకు ఈజీగా ఉన్నా నేను చేస్తా అంటే కాదు. మరి అదే వాళ్ళు చేస్తారు. అది నువ్వు చేస్తూ ముందుకు రావాలా. ఆమేన్. అప్పుడు సరి అయిందిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్నారా? చూడండి, అయితే ఏమైందండి? ఆయన చెప్పిన మాటను వారు తోసేసినారంటే వారికి వారు తోసేసిందని మీరు తోసేయలే కదండి మీరు అనొచ్చు. కానీ వారు దేవుని మాటకు బదులుగా ఎవరి మాట తీసుకున్నారు? అపవాది మాట తీసుకున్నారా లేదా? నిజమేనా? హల్లెలూయా. అపవాది మాట తీసుకొని ఏం చేసినారంటే దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అది మాత్రమే చేసేదానికి సాతానుడు వారిని ప్రోత్సహించాడు. ఆమేన్. చేసేదానికి వారిని ఉత్సాహపరిచాడు ద్వారా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ప్రియులారా ఆ మాటలు ఎప్పుడు వెనక్కి తీసుకోడు ఆయన. విన్నారా? జాగ్రత్త వినండి ప్రియులారా. మీరు అనుకోవచ్చు, బైబిల్ మీరు చదవచ్చు, ఇది నాకు కష్టంగా ఉన్నదండి, నేను దీని పక్కన చేయలేను అనుకోవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను మళ్ళీ ఆయన వెనక్కి తీసుకోడు. చెవులు ఉన్న అందరికీ హల్లెలూయా. నీకు కష్టం అనిపించవచ్చు, కానీ ఆయన వెనుక తీసుకుంటాడు. ఆయన తీసుకోడు. అది నువ్వు చేయవలసిందే. ఆమేన్. అవునండి. అందుకే ఇక్కడ ఆ మాట ప్రవక్తుంటాడు. చూడండి ప్రియులారా, ఏ మాట దేవుడైతే చెప్పాడో ఎట్టి పరిస్థితులు వెనుక తీసుకోడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన అన్నాడు, దేవుడు వారిని ప్రేమించాడు, ప్రేమించినటువంటి రీతిగా అది మీరు ముట్టుకోకూడదు, తినకూడదు, తింటే మీరు చనిపోతారని చెప్పాడు ఆయన. కానీ వారు ఏం చేసినారు? ఆయన పలికిన మాటను బట్టి, ఆయన వాక్కును వారు ఏం చేసినారంటే పట్టించుకోలేదంటే మరో మాటలు దాన్ని పెడచెవిన పెట్టినారు, లేకపోతే తోచేసినారని చెప్పవచ్చు. చూడండి, అందుకనే ఇట్లా పడిపోయినారని దేవుడు బాగా ఆలోచించినట్టు పిల్లరా. వినండి, దేవుడు ఎంత జాలిగా వాడుతున్నాడు. ఎందుకంటే తాను సృష్టించిన మనుషులు వాళ్ళు. ఆ మనుషులు ఆదామును చవ్వను తయారు చేసింది ఎవరు? నిర్మించింది ఎవరు? సృష్టించింది ఎవరు? దేవుడే కదా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి. అయితే ఆయన పలికిన వాక్యమును బట్టి వారు తన వద్ద నుండి వేరు చేయబడటం వలన ఆయన హృదయం బద్దలైపోయిందట. హల్లెలూయా. అర్థమైందా? ఎట్లా ఉన్నది ఈ మాట చూడండి. తండ్రి తన పిల్లలు కష్టంలో ఉంటే బాధపడతారు కదా తండ్రి. తల్లిదండ్రులు బాధపడరా?
బాధపడతారా లేదా? హల్లెలూయా. అసలు మీరు వింటున్నారా? ఆమేన్. దేవుడు తండ్రి చూడండి, ఆయన హృదయం ఏమైందని చూడండి. ఆయన అన్నాడు చూడండి ప్రియులారా, జాగ్రత్తనండి. ఆయన పలికిన వాక్యమును బట్టి వారు తన వద్ద నుండి వేరు చేయబడుట వలన ఆయన హృదయం బ్రద్దలైన స్థితికి ఆయన వచ్చాడు. అంటే అటువంటి రీతిగా ఆ సమయం అట్లా వచ్చింది. విన్నారా? కనుక ఇది అన్ని కాలాల్లో ఈ రీతిగానే జరిగిందండి. యేసు ప్రభు ఈ లోకంలో మానవునిగా దేవుడు మానవుని రాకముందు అన్ని కాలాలు కూడా జరిగింది ఇది. నిజమేనా? అందుకనే ప్రవచనం ఉంది. ఏమని? ఒక ప్రవచనము యెషయా ప్రవచించాడు. ఏం చెప్పాడు ఆయన? కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన వారి పాపం నుంచి వారిని విడిపించను. ఆమేన్. ఎందుకంటే ఎంతమంది ఇన్ని కాలాల్లో యేసు ప్రభు రాకముందు ఎంతమంది పాపాలు చేశారు. ఆ పాపములన్నీ వాళ్ళు అనుకున్నారు ఏదో రక్తం అంటే దేవుని రక్తం కాదు అది. అప్పుడు ఆ రీతిగా ఉన్నది. కానీ చివరికి దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా తాను చెప్పిన మాట మీదనే నిలబడతాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మనం నిలబడం కదా, మనం దేవుని బిడ్డమని చెప్పుకుంటాం, కానీ మనం చెప్పిన మాట కాసేపటికి మర్చిపోతాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు కదా. దేవుడు తన మాటను ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోడు. ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు. అదే ఏ మాట సెలవిస్తున్నాడు అదే మాట నెరవేరి తీరుతుంది. ఆమేన్. చూడండి, అందుకని ఇక్కడ అన్నాడు దేవుడు ఏమి చెప్పాడో అవన్నీ సత్యమై ఉన్నది. దాని మీద మనము ఆధారపడి ఉండాలి. ఎందుకంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ఆది అంతము లేనివాడై ఉన్నాడు. వింటున్నారా? ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. కనుక ఆయనకి విరోధంగా నువ్వు మాట్లాడితే నువ్వు బతకలేవు. విన్నారా? ఆమేన్. ఎందుకంటే ఆయన మొదటి నిర్ణయమే పరిపూర్ణమైన నిర్ణయమై ఉంటుంది. అది చివరి నిర్ణయం. రెండు నిర్ణయాలు లేవు దేవునికి. ఏది మొదటి నిర్ణయించుకున్నాడో అదే పరిపూర్ణమైన నిర్ణయమే ఉంటుంది. మన నిర్ణయాలు ఎట్లా ఉంటాయి? రోజుకో నిర్ణయం ఉంటుంది కదా. చదువుకునేటప్పుడు ఒక నిర్ణయం, పెళ్లి చేసుకునేటప్పుడు ఇంకొక నిర్ణయం, ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంకో నిర్ణయం. అందరూ ఎట్లా ఉంటారండి? వర్తమానం నమ్మిన వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తారండి? మారిపోతారు. వేరే మారుతారు. ఎటుడో పోతుంది ఆలోచన అంతా కూడా. కానీ రాదు ఇక్కడ. దేవునితో నువ్వు ఎప్పుడైతే ప్రమాణం చేసుకున్నావో అది ఏదైనా కానీ కాక దేవుడు మారినవాడు ఆయన. నువ్వు నమ్మినట్లయితే నీ నిర్ణయం మారద్దండి. కష్టాలు వచ్చినప్పుడు మనం ఇంకో నిర్ణయం వస్తుంది. బాధలు వచ్చినప్పుడు ఇంకో నిర్ణయం అవుతుంది. ఈ నిర్ణయాలు మన జీవితాన్ని మన పరిస్థితులను బట్టి మార్చుకుంటాం మనం. నిజమేనా? కానీ పరిస్థితులను దేవుడు మారుస్తాడండి. ప్రార్థన మారుస్తుంది. పరిస్థితులను దేవుడు మారుస్తాడు, సరి చేస్తాడు. నిన్ను మాత్రం తన బిడ్డగా నిలబెట్టుకుంటాడు నువ్వు సరిగా ఉన్నట్లయితే. ఆమేన్. ఎందుకంటే నిర్ణయం అనేది మొదటి నిర్ణయమే చివరి నిర్ణయమై ఉండాలి. ఆమేన్. చూడండి ప్రియులారా, అదే పరిపూర్ణమైన నిర్ణయమై ఉండాలి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అయితే దేవుని నిర్ణయం ఏమై ఉన్నదిగా? తాను చేసిన తన చేత నిర్మించబడినటువంటి ఆదాములోని చవ్వ తన మాటను తోసేసినారు. అయినప్పటికీ వారిని ఎల్లగొట్టాడు, వాళ్ళు బయటకు పోయినారు. అయినప్పటికీ మళ్ళీ వారి కోసం ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? ఎటు తిరిగి వాళ్ళని మళ్ళీ ఏ స్థానంలోంచి నిత్యత్వంలోంచి వాళ్ళు బయటకు పోయారు కనుక అదే నిత్యత్వంలోనికి వారిని తీసుకొని రావాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఏ స్థానం నుంచి వారు తప్పారు అదే స్థానంలోనికి వాళ్ళు రావాలి.
అందుకనే పాపం అనేది ఎట్లా ఉండాలంటే ఒప్పుకుంటేనే దేవుడు సమస్త పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కానీ మీరు చూడండి, ఆదాము అవ్వ బయటకు వచ్చారు, ఆయనని క్షమించమని దేవుని అడిగినట్టు లేదు. అడిగినరా అండి? అడిగారా? కానీ దేవుడే ఆలోచించాడు. ఆమేన్. దేవుడు ఆలోచించాడు, నా పిల్లలు నాతో ఉన్నారు, నన్ను స్తుతించారు, ఆరాధించారు కనుక వాడిని తిరిగి నా సన్నిధిలోనికి నేను వాడిని తీసుకొని రావాలి. దానికోసమే ఈ కాలాలు, దానికోసమే దేవుడు మానవుడిగా రావడం, దానికోసమే శిలువ పైన మరణించడము, దానికోసమే రక్తము కార్చడము, దానికోసమే రక్తము ద్వారా పవిత్రపరచబడము, దానికోసమే దేనికోసము నిత్యత్వంలోకి పోయేదానికే పరిశుద్ధులుగా చేయబడడం, పాపం నుంచి బయటికి రావడం, లోకం నుంచి బయటికి రావడం, ఇదంతా రక్తము ద్వారానే జరుగుతుంది. క్షమాపణ, దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ముగిస్తున్నాను నేను ప్రియులారా, దీన్ని కంటిన్యూ చేస్తాం వచ్చే వారం. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఎందుకంటే క్షమాపణ గురించి మనం వింటున్నాం. క్షమాపణ, ఎందుకంటే క్షమాపణ అనేది దేవుడు క్షమించకపోతే మన స్థితి ఎక్కడ ఉన్న స్థితి అక్కడే ఉంటుంది కదా, అంతేనా? మన జీవితం ఎట్లా ఉన్నదంటే మీరు పాపంలో చచ్చిపోయిన స్థితి మనకు ఉన్నది కనుక పాపం నుంచి మనం బయటికి రావాలంటే అక్కడ ఒక రక్తం కావాలా? నిజమేనా? దేవుడు మానవునిగా రావాలి, పాపమును కడిగివేయాలి, పాపం మనం ఒప్పుకోవాలి. ఆమేన్. చూడండి, కనుక ప్రియులారా, మన జీవితాల్లో దేవుని కోసం జీవించిన నిర్ణయం అనేది ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. జీవితాంతం ప్రభువా నేను నీకోసమే జీవిస్తాను, నేను మరణించిన బ్రతికిన నీకోసం సాక్షిగా జీవిస్తాను. నిర్ణయం, నీ నిర్ణయం దేవుని నిర్ణయమై ఉండాలి. ఆమేన్. నిర్ణయం మారిపోతుంది. కష్టాలు నిర్ణయాన్ని మార్చవు, పరిస్థితులు నిర్ణయాన్ని మార్చవు. నిజమేనా? ఏది లేకపోయినా కానీ ఏది నువ్వు దేవునితో ఒప్పుకున్నావో దానికి కట్టుబడి ఉండవు. అర్థమైందా? దేవుని స్తోత్రం. దేవుడు ఏమన్నాడంటే తాను చెప్పిన ఏ నిర్ణయం అయితే దేవుడు చేసుకున్నాడో ఆ నిర్ణయం మారదు, ఆయన మాట మారదు, ఆయన మారడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటి రీతిగా ఉన్నాడు ఆయన. అటువంటి దేవుణ్ణి నీవు నేను మనం నమ్మి ఉన్నాం కనుక మన జీవితం ఎక్కడ ఉండాలి? అదే ఈ స్థితిలో ఉండాలా. మాటి మాటికి మారిపోయేది లేదు, పరిస్థితులను బట్టి మారిపోయేది లేదు, కష్టాలు వస్తే మారిపోయేది లేదు, రోగాలు వస్తే మారిపోయేది లేదు. ఏ స్థితిలో ఉన్నా కానీ నిలకడ కలిగి ఉండాలి. ఆమేన్. అదే విశ్వాసం కలిగి ఉండాలి. అటువంటి జీవితం కావాలంటే పాపులం కాదు, మనం ఏమై ఉన్నాం? పరిశుద్ధులమై ఉన్నాం. మీకు రెండు చేతులు ఉంటే ఎంతమంది పరిశుద్ధులు కావాలని ఇష్టపడుతున్నారు? ఓ ప్రభువా, నేను పాపిని అనుకునే వాళ్ళు చేతులు ఎత్త దయచేసి. నేను పరిశుద్ధంగా ఉండాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. రెండు చేతులు. హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారు చేతులు ఎత్తాలా. నేను పరిశుద్ధుని పరిశుద్ధురాలని అని అనుకున్న వాళ్ళు, నిర్ణయించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఏమై ఉన్నారంటే పాపులు కాదు. ఆయన అన్నాడు సమస్త దుర్నీతి నుండి ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. తన పవిత్ర రక్తము ద్వారా సమస్త పాపము నుంచి తన రక్తము ద్వారా కడిగేసినాడు ఆయన. అంటే పాపం లేని మరి చేశాడు. ఎట్లా ఉండాలి మరి? చెప్పుకున్నాడు కాదు, జీవితం ఉండాలి. మరి జాగ్రత్త. నేనే పరిశుద్ధునండి, పరిశుద్ధురాలని చెప్పుకోవడం కంటే జీవితం చూపెట్టు. ఆమెన్ చెప్తారా? ఆమెన్ చెప్తారా? నేను పరిశుద్ధురాలనండి, చూడండి. ఏం చూడాలా? జీవితం చూపెట్టు, నడక చూపెట్టు,
ప్రవర్తన చూపెట్టు, మాట చూపెట్టు, నిజమైన సాక్ష్యం చూపెట్టు. పరిశుద్ధులవైతే, పరిశుద్ధురాలవైతే ఇది జీవితంలో చూపెట్టు. అన్నారా? ఆమేన్. కనుక పిల్లలారా, దేవుని చిత్తమైతే వచ్చే వారం దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడి తన మాటలు దీవించను గాక. మనం లేచి నిలబడదాం. హల్లెలూయా.